అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా ప్రియమైన కొత్తపల్లి గ్రామ పెద్దలకి, మహిళలు లేరు అయినప్పటికీ నా యొక్క భావాలు ఏదో ఒక విధంగా వారి దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తాను. యువతకు అలాగే చిన్నారులకు నా యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే దాంతోపాటు ఈ మన భోగి సంక్రాంతి కనుమ పర్వదిన శుభాకాంక్షలు. గడిచిన 2 దశాబ్దాలుగా మన కొత్తపల్లిలో చాలామంది ఉద్యోగ రీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ చదువుల రీత్యా కానీ ఈ 2 దశాబ్దాలుగా ఊరికి దూరంగా చాలామంది గడుపుతూ ఉన్నారు. ఊరి యొక్క అభివృద్ధి అనేది వారికి కనిపించట్లేదు. 20 సంక్రాంతులు వచ్చి వెళ్ళిపోయినాయి, కానీ ఊరి యొక్క అభివృద్ధి మాత్రం వారు చూడలేకపోతున్నారు. ఈ ఆవేదన నాకు తెలుసు, అందులో నేను ఉన్నాను. నేను కూడా 20 సంవత్సరాలుగా పై చదువులకి వెళ్ళాను. మొన్న 2018-19లో ఊరికి తిరిగి రావడం జరిగింది. అయితే ఈ 6 సంవత్సరాలుగా నేను సుదీర్ఘమైనటువంటి అంటే ఎక్కువ బయట మాట్లాడకపోయినా కానీ గమనిస్తూ ఉంటాను. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, మనకి ఎక్కడో ఢిల్లీలో ఉండేటటువంటి రాజకీయాల గురించి మాట్లాడతాం, అక్కడ బీజేపీ ఎలా చేస్తుందో కాంగ్రెస్ ఎలా చేస్తుందో మాట్లాడతాం, లేదంటే రాష్ట్ర రాజకీయాలు మనం చాలా మాట్లాడుతుంటాం ఆసక్తికరంగా, లేదంటే తమిళనాడులో విజయ్ ఎంటర్ అవుతా ఉన్నాడు దాని గురించి మాట్లాడతాం, లేదంటే జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ చాలా చాయ్ తాగేటప్పుడు లేదంటే వీధి చివరిలో రచ్చబండ చేసుకునేటప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుతుంటాం, కబుర్లు చెప్పుకుంటుంటాం. కానీ మన ఊరు విషయాలకు వచ్చేసరికి, పంచాయతీ విషయాలకు వచ్చేసరికి, పంచాయతీ విధులకు వచ్చేసరికి, నిధులకు వచ్చేసరికి మనం ఎంత మాట్లాడుకుంటున్నాం? ఎందుకు ఈ విషయం ఈ సభ యాక్చువల్గా ఏంటంటే ఈ సభ ప్రేరేపించిందే ఈ పంచాయతీ యొక్క నిధులు విధులు. ఎందుకు మనం ఈ విషయాలపై లోతుగా మాట్లాడుకోవట్లేదు? ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఏంటి అంటే, ఒక రౌడీ కాదు, రౌడీ చేతిలో కత్తి కాదు, రౌడీ చేతిలో గన్ కాదు, ఒక వ్యక్తికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం, విషయ జ్ఞానం అతి భయంకరమైనది. మనం లోతైనగా అంటే పంచాయతీ యొక్క నిధులు కానీ చక్కగా తెలుసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత వచ్చింది అనే విషయం మీరు 4 ఆ వీధి చివరిలో రచ్చబండల్లో మీరు మాట్లాడుకుంటే అది చాలు, మరి ఏమీ చేయక్కర్లేదు. ఎవ్వరికి ఫలానా పని చెయ్యాలి అని మనం అడుక్కోని అవసరం లే. ఒక వ్యక్తిని గెలిపించిన తర్వాత లేక ఒక సంస్థని, అంటే నేను ఎందుకు సంస్థ అంటానంటే, రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో దేశానికి దేశ ప్రభుత్వం ఎలాగో ఒక పంచాయతీ వ్యవస్థ ఆ గ్రామానికి ఒక ప్రభుత్వం. మన కొత్తపల్లి ప్రభుత్వం నేను పుట్టిన తర్వాత గురించే మాట్లాడుకోవాలి, నాకు అనుభవం వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. కానీ కాబట్టి 2 దశాబ్దాలుగా 4 ప్రభుత్వాలు మారినాయి మన ఊర్లో. కొత్తపల్లి ప్రభుత్వం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ కొత్తపల్లి ప్రభుత్వానికి ఎంత నిధులు వస్తున్నాయి, ఆ నిధులు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, ఎంత ఫండ్ రివర్స్ సరెండర్ అయిపోతుంది, ఎంత నిధులు ఎంతంత దేనికి ఖర్చు పెట్టారు, ఈ విషయం పైన మనం ఎప్పుడైనా రచ్చబండల్లో కానీ అంటే మాట్లాడుకుంటాం. వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి ఇలాంటోడు ఈ వ్యక్తి ఇలాంటోడు అనేది మాట్లాడుకుంటాం. నేను వ్యక్తి గురించి అనట్లేదు, దానికి పై స్థాయిది డబ్బుల గురించి మాట్లాడుకుందాం. ఎంత నిధి వచ్చింది మీకు ఉదాహరణకి ఈ విషయం పైనే మనం ఈరోజు సభగా నలుగురు తెలియజేయాలని. 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేసరికి మన పంచాయతీ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ 1063 రూపాయలు, 1063 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అది 25 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మనకి ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది, ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. అంటే 2025-2026 ఈ సంవత్సరంకు గాను మొట్టమొదటి ఫండ్ మనకి 9వ నెలలో పడింది. 9వ నెలలో ఆ 10 రోజుల్లో 15th ఫైనాన్షియల్ అంటే 15వ, అవన్నీ మనకి డీటెయిల్స్లోకి వెళ్ళకపోయినా 15th ఫైనాన్స్ కమిషన్ అంటారు. దానికి గాను మొదటి విడతలో 4,26,000 వచ్చింది. అక్షరాల 4,26,000 వచ్చింది 9వ నెలలో. అలా మనం లెక్కేసుకుంటే రోజు వచ్చే ఫండ్ లెక్కేసుకుంటే ఈ రోజుకి అంటే జనవరి 13, 2026 కనుక మనకి మన ఊరికి వచ్చిన డబ్బులు అక్షరాల 9,31,000 రూపాయలు వచ్చింది మన అకౌంట్లోకి, ఊరి అకౌంట్లోకి. అందులో ఈరోజు మిగిలిన ఫండ్ ఎంతో తెలుసా మీకు? ఇది వచ్చిన రోజులైంది 9,30,000 రూపాయలు. ఎప్పుడు వచ్చింది? ఈ గడిచిన 4 నెలల్లోనే వచ్చింది. ఈ 4 నెలల్లో మిగిలిన బ్యాలెన్స్ ఎంత తెలుసా? 5,26,000 మిగిలింది. అంటే ఖర్చు ఎంత అయింది? ఈ 4 నెలల్లో నెలకు లక్ష లెక్క 4,11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. నేను
అది ఏం చేశారు, ఎవరో దోచేశారా, అవి ఏం మాట్లాడను. ఎందుకంటే మనం సత్యం తెలుసుకోకుండా మాట్లాడుకోకూడదు. కానీ నేను మీకు ఈ సభ పెట్టిన కారణం ఏంటంటే, అసలు ఈ డబ్బులు వచ్చినాయని మనకు తెలుసా? ఆ డబ్బులు 4 లక్షలు ఖర్చు అయింది. ఆ ఖర్చు దేనికి పెడుతున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఎక్కడో దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, అక్కడ ఎవరో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరో సీఎంలు అవుతారు, లేదంటే రాష్ట్ర స్థాయిలోను, ఎంపీ స్థాయిలోను ఎవరెవరు అవుతారు. సరే, దాన్ని నేను కాదనట్లేదు, ఆ విషయ పరిజ్ఞానం ఉండాలి. కానీ మన ఊరిలో డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు? మన డబ్బులు అవి. అందరూ నాకు తెలిసి శిస్తు కట్టుంటారు, ఇంటి పన్ను కట్టుంటారు కదా. ఇంటికి 400 రూపాయలు, లేదా 200 రూపాయలు, 600 రూపాయలు, 50 రూపాయల నుంచి కట్టున్నారు కదా. మనకు ఆ బాధ్యత లేదా? మనం డబ్బులు కడుతున్నాం కదా. 10 రూపాయలు చేపలోడి దగ్గర 10 రూపాయలకి బేరమాడుతూ ఉంటాం మనం మరి ఇంత పన్నులు కడతా ఉన్నాం, ప్రతి వస్తువు పైన, కరెంటు బిల్లుల్లో, ప్రతి దాంట్లో కడతా ఉన్నాం. మరి మన పంచాయతీ నిధుల గురించి ఎందుకు? నేను వ్యక్తుల దగ్గర చెడ్డైపోతాం, కరెక్టే. అంటే అలా నడుస్తుంటే ఒక వార్డు మెంబర్నో, లేకపోతే ప్రెసిడెంట్నో, లేకపోతే ఏదో ఒక వ్యక్తిని, నాయకుడిని అడిగిస్తే చెడ్డవుతాం, కరెక్టే. మొహాలు చూసుకోవాలి, ఆ బాధ నాకు తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే, రచ్చబండలో మాట్లాడుకోండి. అట్లీస్ట్ అరే మనకి ఇంత ఫండ్ వచ్చిందిరా, ఒక ముసలితో చెప్పేసి వదిలేయండి. ఆ ఫండ్ దీనికి ఖర్చును పెట్టారంటారా? అరే చెట్టు నరకడానికి 25,000 ఖర్చు అయిందట్రా అని అంటే సరిపోదా? ఆ మాట చెవికెళ్తే చాలు. ప్రజలంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. మీరంతా మాట్లాడుకోవాలి మన నిధుల గురించి. మనం దేనికి ఖర్చు పెడతా ఉన్నాం? 9 లక్షల రూపాయలు. కిందటి సంవత్సరం వచ్చిన ఫండ్ ఎంతో తెలుసా? మనకు తెలియదు. అసలు మన పంచాయతీకి ఎంత డబ్బులు వస్తున్నాయి, అసలు పన్ను రూపంలో ఎంత డబ్బులు కడుతున్నామో తెలుసా? మొన్న ఈ సంవత్సరం కానీ మనం కట్టిన పన్ను సుమారు, అందరూ ఇంటి పన్ను, కేవలం ఇంటి పన్ను గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను, సుమారు 1,50,000 నుంచి 1,70,000 రూపాయలు ఖర్చు మనం కట్టాం పన్ను. అదేమైంది? నేను తినేసారని చెప్పట్లేదు, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. బట్ ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే మన డబ్బులు అవి. ఒక చేప చిన్న కుళ్ళిపోయిన వేసిస్తే, లేకపోతే బంగాళదుంప కుళ్ళిపోయిన వేసిస్తే ఆ షాపు వాడిని విడిచిపెట్టాం, దుకాణం వాడిని. అలాంటిది మన లక్షల డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎలా వెళ్తున్నాయి అనేది మీకు మాట్లాడుకోవచ్చు. మీరు ఇంతమంది యువకులు ఉన్నారు, అరే ఆ యాప్లో ఏదో చూడరా కొంచెం సంతోష్ చెప్పాడంటే వాడే చూసి చెప్తాడు. మీ దగ్గర విషయ పరిజ్ఞానం ఉంచుకోండి, ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనకి ఈ రోజు 4,000 పడిందా, 4,000 దేనికి ఖర్చు అయింది? స్ట్రీట్ లైట్ల కోసం 46,000 ఖర్చు అనుకోండి, ఉదాహరణకి చెప్తా ఉన్నాను. మీరు మాట్లాడుకుంటే చాలు. నెక్స్ట్ టైం అలా వాళ్ళు సులభం కాదు ప్రజలను దేటి వెళ్ళిపోవడం. ఊర్లోనే ఉంటారు. అన్నింటికంటే కఠినమైనది కట్టు మీద అంటే ఈ సర్పంచ్ వ్యవస్థే. అంటే నేను ఆల్మోస్ట్ 2024 సుమారు డిసెంబర్ లేదా నవంబర్ నెల స్కూల్ని సందర్శించడం జరిగింది. స్కూల్ యొక్క పరిస్థితి, అంటే ఊరి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఊరి యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది ఫస్ట్. అంటే మనం అన్నం ఒక మెతుకు ఎలా ఉందో తెలిస్తే అన్నం మొత్తం తెలుస్తుంది అన్నట్టు, స్కూలు పాఠశాల ఎలా ఉందో తెలిస్తే ఆ ఊరు ఎలాంటిది, ఆ ఊర్లో మనుషులు ఎలాంటి వారు తెలుస్తుంది. నేను ఆ 2024లో ఆ స్కూల్ తాలూకా దీన్ని చూసి అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా ఊర్లో పెద్ద స్థాయిలో, అధికార స్థాయిలో ఏదో ఒకటి చేయాలనే నిర్ణయం అప్పుడు తీసుకోవడం జరిగింది. సో దాని పరంగా అడుగులు వేస్తూ మీ ముందుకు ఇదిగో అక్టోబర్ నెల నుండి అంటే గడప ప్రచారం కూడా మొదలుపెట్టాను. వీధుల్లో సభలు పెడతా ఉన్నాను. ఈరోజు అంటే సంక్రాంతికి ప్రతి ఒక్కరూ వస్తారు. అంటే ఈ సంక్రాంతి సందర్భంగా ఈ సభాముఖంగా ఖచ్చితంగా ఒక మాట ఇవ్వడానికి కోసమే ఈ సభ పెట్టాను. అది ఏంటంటే, ఇక్కడి నుంచి అంటే వచ్చే సంక్రాంతి అంటే నిజంగా మీరందరూ ఆశీర్వదించి మద్దతించి, యువత, మహిళలు, పెద్దలు, వృద్ధులు అందరూ మద్దతిచ్చి గెలిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి 3వ సంక్రాంతి లెక్కేసుకోండి. ఇక్కడ నుండి కావాలంటే ఇది రికార్డు చేసుకోండి. 3వ సంక్రాంతికి మీకు కొత్తపల్లిలో మార్పు తెచ్చి చూపిస్తాను నేను. అంటే నేనొక్కడిని కాదు, ఇక్కడ సర్పంచ్ వ్యవస్థ ఏదో నేనే మంత్రి నేనే రాజు అనే వ్యవహార శైలి అయితే నాది ఉండదు. ఖచ్చితంగా మంది ప్రజాస్వామ్య భూమికి ఉంటుంది కదా, దాన్ని అంటే 10 వార్డు మెంబర్లు ఉంటారు. ఈ 10 వార్డు మెంబర్లకి 10 శాఖలు వారి తాలూకా టాలెంట్ని, అంటే అది ఎవరవని ప్రతి ఒక్కరు చదువుకోని అవసరం లే, వారి యొక్క నచ్చిన శాఖలను వారికి ఇచ్చి 10 శాఖలుగా విడగొట్టడం జరిగింది. అంటే త్రాగునీటి శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, రోడ్ల శాఖ, అంటే క్రీడల శాఖ, యువ క్రీడల శాఖ, అలాగే డ్రైనేజీలు, చెత్త నిర్వహణ, ఇలా 10 శాఖలుగా విడగొట్టడం జరిగింది. అది మీ ముందుకు తీసుకొని వస్తాను, వాట్సాప్లో ఏదో ఒక విధంగా చెప్తాను. ఈ 10 అంటే మనకు 10 వార్డు మెంబర్లు, 10 మినిస్టరీస్ లెక్క. ఈ 10 శాఖలు వారికి ఒప్పచెప్పి మొత్తం 11 మందిని కలిసి, అది ఏ పార్టీ వ్యక్తులైనా సరే నాకు సంబంధం లేదు, అందరితో కలిసి పనిచేసే గుణం నాకుంది. ఇంకా 10 వార్డు మెంబర్ల నుంచి 10 వార్డుల నుంచి ప్రత్యేకమైనటువంటి నాలాంటి భావాలు, అంటే నాలాంటి ఆలోచనలు, ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళు పోటీ చేస్తే మరింత సంతోషం. అంటే గెలుపు గురించి భయపడొద్దు, గెలుపు భారం మా అందరిపైన వేయండి.
సో ముందుకొస్తే ఇంకా మంచిది. లేదు అంటే ఎవరు గెలిస్తే వారిని కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా కొత్తపల్లిని ఇక్కడి నుండి 3వ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా మార్పు తెచ్చి చూపిస్తాం. మీరు గడిచిన 20 ఏండ్లుగా చూడని అభివృద్ధి మార్పు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా చేసి చూపిస్తాం. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి అయితే మాత్రం కష్టం, అంత వేగం జరగదు. ఎందుకంటే మిగిలిన 5,20,000 మనం గెలిచేసరికి అయితే ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఈ 4 నెలలు అయిపోతాయి అవి. సో మళ్ళీ వచ్చే సంవత్సరం ఫండ్ పడేసరికి మరొక సంవత్సరం పడుతుంది, అది నాకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ నుండి 3వ సంక్రాంతికి సో అది అలా జరగాలి అంటే ఖచ్చితంగా మీ తాలూకు మద్దతు కావాలి, మీ తాలూకు సపోర్ట్ కావాలి. సో మీరు నాకు తెలుసు ఎంతోమందికి చిన్న చిన్న భయాలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అవన్నీ దేటి కూడా ఇక్కడికి ఇంతమంది యువకులు ఏంటంటే స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. మనసులో ఎటువంటి స్వార్థ భావం కానీ స్వార్థ భావజాలాలు కానీ ఉండవు. వారు స్వచ్ఛందంగా వచ్చేస్తారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేయడానికి వాళ్ళ యువతైన బలం, నేను ఎందులోనూ చేపెట్టలేదు. సో వాళ్ళే తెచ్చి వాళ్ళే ఈ సౌండ్ స్పీకర్స్ చైర్లు అన్నీ మోసుకొని చాలా సపోర్ట్ చేశారు. యువతకు ఏ విధంగా కూడా నేను కృతజ్ఞత తీర్చుకోలేను. వాళ్ళు ఒకటి. 2, పెళ్ళైనటువంటి నా ఏజ్ అంటే శివరాం కానీ ఇక్కడ సంతోష్ నారాయణ ఇలాంటి నా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంటే మీ విలువైన సమయం వచ్చి ఇక్కడికి వచ్చారు. అలాగే ఇంకా పెద్దవారు పేరున నేను చెప్పలేను, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా జయరామ్ మేషార్ కానీ, నాగేష్ అన్నయ్య కానీ, మా సుధన్నయ్య కానీ, నారాయణరావు, గున్నయ్య, ఇలా బాబ్జీ, ఇలా పేరున సింహాచలం అని ఇలా పేరున ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇక్కడికి రావడం నేను ఇలా పెట్టానంటే ఇక్కడికి రావడం అంత చిన్న విషయం, అంత మామూలు విషయం అయితే కాదు. ఒక గ్రామంలో ఎక్కడో ఒక ఎమ్మెల్యే సభకో ఎంపీ సభకో వెళ్ళడం చాలా సులభం. ఎందుకంటే అక్కడ లక్షలాది మందిలో మనం ఎవరమో కనిపించం, కానీ ఇక్కడ కనిపించేస్తాం. అందులోనూ మనం వీడియోగ్రఫీ తీస్తూ ఉన్నాం. మీకంతా తెలిసి కూడా ఊరు మారాలి అని ఎంతో కొంత ఒక డిగ్రీ ఎక్కువ ఉంది మీరు, కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేయను. ఖచ్చితంగా ఈ ప్రయత్నాన్ని బలమైన ప్రయత్నంగా, అంటే నేను జనవరిలోనో ఫిబ్రవరిలోనో మన ఎన్నికలు జరుగుతాయి అనుకున్నాను. ముమ్మరంగా గడప ప్రచారం అక్టోబర్లో మొదలుపెట్టినప్పటికీ కొంచెం ఈ మధ్య స్లో చేశాను, తగ్గించాను. ఎందుకంటే మనకి ఏప్రిల్ వరకు వెళ్ళిపోవచ్చు, అందుకని కొంచెం తగ్గించి అప్పటికి ఏంటి ప్రణాళిక ఏంటి మొత్తం అనేది రాసుకుంటున్నాం. సో ఖచ్చితంగా మీ ముందుకి ప్రతి గడపకి పలుమార్లు మీ సలహాలు ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రతి మహిళతోటి, వృద్ధులతోటి, ప్రతి ఒక్కరితోటి మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను. దయచేసి మీ సపోర్టు, మీ మద్దతు నాపై ఉంచుతారని, ఊరు మార్పు కోసం, కొత్తపల్లి అభివృద్ధి, కొత్తపల్లి మార్పు కోసం మీరంతా కలిసి నాంది పలుకుతారని బలంగా విశ్వసిస్తూ మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడికి వచ్చిన వారికి కృతజ్ఞతలు. జై హింద్. థ్యాంక్ యూ. ముక్కలు మాట్లాడితే మంచిది. అంటే ఈ మాట్లాడిన పైన మనం తీసుకున్న నిర్ణయాల పైన, లేదంటే ఊరు బాగోగుల పైన ఎవరైనా 1 నిమిషం లేదా 4 నిమిషాలు 4 ముక్కలు మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. పోగొట్టు నాగేష్ గారు. అందరికీ నమస్కారం అండి. మన డాక్టర్ దుబ్బ సంతోష్ చాలా రోజుల నుండి ఆయన చాలా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ అంత లోతుగా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. మేము చేసాము, ఆ రోజుల్లో మేము చాలా ప్రయత్నాలు చేసాము. అంతప్పుడు అన్ఎడ్యుకేటెడ్ మనుషులు, మేము వేరే ప్రయత్నాలు చేసాము. అందులో కొంతమంది యూత్ అని, అదని, ఇదని, ఏదో చదువు దగ్గర నుండి తెచ్చిన చాలా ప్రయత్నాలు చేసాము, విఫలమైపోయారు. అందులో అందరూ ఒకేలాంటి వాళ్ళు ఉండరు, ఒకరు స్వార్థపరులు ఉంటారు. పనిచేసినట్టు మనతోనే తిరుగుతారు, వాళ్ళు స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు మనుషులు. కానీ ఇది అలా కాకుండా చాలా రోజులు నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో మనం ఎక్కడో పుట్టాము, మా ఊర్లో పుట్టాము, ఎక్కడో సెటిల్ అయిపోయాము. నాకు కూడా చాలా మందికి లాగారు. నాకు ఊరంటే చాలా అభిమానం. నేను కూడా చాలా ప్రయత్నం చేశాను. ఎందుకంటే నా ప్రయత్నం ఎవరికి తెలుసో లేదుగా నాకు తెలుసు. నాకు ఒక పాప, ఈ ఊర్లో పుట్టాము, రేపు 1 or 2 years or 5 years మోస్ట్లీ బతుకుతాం, తర్వాత పోతాం. అందరూ అలాగే బతుకుతాం, అందరూ అలాగే పోతాం. నా మనసులో ఒక ధ్యేయం అంటూ ఉండేది. అరే మన పుట్టిన ఊరు, మన పుట్టిన ఏరియాకి ఏదో చేద్దాంలే అని. కానీ కొంతమంది మనుషుల మాటలు విని
అయ్యో నాకెందుకురా ఈ లైఫ్, ఈ అమ్మ, ఈ అడవుల్లో, ఈ కొండల్లో, ఈ ఎండల్లో, ఈ వర్షాల్లో, నాకు భగవంతుడు మంచి ఇల్లు ఇచ్చాడు, 5 సెంట్లు ఇల్లు కట్టుకుని ఏసీ మనం పాలు ఎత్తుకొని పడుకుంటే హ్యాపీగా ఉంటుంది, నాకు లైఫ్ అంటూ భగవంతుడు ఇచ్చాడు, ఈ ప్రజల్లో తిట్లు ఎందుకు? నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. ఒకడు తిడతాడు, మీరు సీఎం కాదుగా చంద్రబాబు నాయుడు కూడా తిడుతున్నారు, జగన్ని తిట్టారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి? ఆల్ ఆల్మోస్ట్. మీరంతా యువత. మన తమ్ముడు సంతోష్ చాలా రోజుల్లో నా దగ్గరికి కూడా రావడం జరిగింది. ఆయన ఒక డాక్టర్, ఒక ప్రొఫెసర్, మన దగ్గరికి వచ్చి మన ఊరు కోసం, మన ఊరని నేను ఎప్పుడో బయటికి వెళ్ళిపోయినాను, అయినా మన ఊరే. ఆయన ఆ విధంగా ఆయన తాలూకా ఇంట్రెస్ట్ చూసి నేనే చెల్లించిపోతున్నాను. అసలు ఏంటి, ఏదో చెయ్యాలి. ఇప్పుడు మన పంచాయతీ వ్యవస్థ పుట్టి చాలా రోజులైంది. అందరినో గెలిపించాం, అన్ఎడ్యుకేటెడ్ని గెలిపించాం, చదువుకున్నోడిని గెలిపించాం. ఏం సాధించాం, ఏం చూసాం? ఒక్కసారి ఒక ఛాన్స్ ఇద్దాం, ఈయన ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు వాస్తవంగా ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అసలు పంచాయతీ నుండి నిధులేంటి, ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడికి పోతాయి అనేది ఎవరికి తెలియదు, నాకు తెలియదు. అందుకు ఈయన నిస్వార్థంగా ఒక ఎడ్యుకేటెడ్ మనిషి, ఆయన ఎందుకు ఆయన తపన అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చి గెలిపించి అంటే నాకైతే సంతోషం. నేనైతే నాకు ఓటు ఉన్నా లేకపోయినా, అక్కడ లేకపోయినా ఇక్కడ నేను ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఎలక్షన్ ముందు 2-3 నెలలు ఇక్కడే తెస్తేస్తాను, నాకు ఇంకేం పని లేదు. కానీ ఆయన్ని ఒకసారి గెలిపించాలని నా ఆకాంక్ష. మీరు అందరూ అవకాశం ఉండి మా ఆవిడికి కూడా వెళ్ళి ఇప్పుడు పిలుస్తారా అంటే ఆవిడ చిక్కుపెడిపోయింది, ఒక్కదే రాలేదు, ఆడవాళ్ళు ఎవరు లేరు కదా, సరిపోను ఒకసారి రా అన్నీ సరే అంతే. మరి ఒకరిని చూసి ఒకరు వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే ఒకరిని చూసి ఒకరు వచ్చిన వాళ్ళే. ఎనీవే, ఏదైనా మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది, ఏదైనా జీరో నుండే స్టార్ట్ అవుతుంది. చాలా మంచి డెసిషన్. ఆయనకు అవసరం లేదండి, ఆయనకి ఏం అవసరం, ఆయనకి 1,50,000, 2 లక్షలు ఆయనకి ఎక్కడికి వెళ్ళినా శాలరీ వస్తుంది. కానీ తప్పన ఏదో చెయ్యాలి, మనకి చెయ్యాలి. ఈరోజు మనం పుట్టాం, రేపు పోతాం. ఎవడో పాగొట్టు, అప్పలు పోగొట్టు, తాతయ్య ఎవడో ఎంతమంది పుట్టారు, పోగొట్టు దొప్పదు, అందరూ చచ్చిపోయారు. కానీ సంతోషం అనేది స్పెషలైజ్డ్. ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు కూడా మౌతులో మాట్లాడలేదు, ఈ రోజే నేను ప్రత్యేకంగా మాట్లాడుతాను మీ ముందు. ఆయన తపన అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, నిధులు అంటే ఏంటి, ఎవరు వస్తారు, మనం కట్టిన డబ్బులు మనం అడగకపోతే ఎవడు అడుగుతాడు? మన ఇంటికి వచ్చి ఇందులో నీకు ఇంటి పని ఎంత అయింది, కరెంట్ బిల్లు అంతా, అసలు కరెంట్ ఎన్ని యూనిట్లు కాలుస్తాను వాడి అంత తీస్తాను, నేను ఎవరికి తెలియదు. డబ్బులు ఇంత ఏడ్చుకున్నా ఏ చేసి అప్పుడే ఇవ్వాల్సిన తప్ప కరెంట్ ఫీజులు తీశారు. అది కరెంటు ఈ రోజు 200 3 పెట్టుకుంటారు. అయ్యో అప్పుడు 200 వచ్చింది, ఇప్పుడు 500 కాదు, నువ్వు 5,000 కట్టవలసిందే. ఎక్కువ దగ్గరికి వెళ్తే ఏటని చేయడం వేస్తారు, కొత్త మేనేజరు ఎంత మీటింగ్ ఎక్కువ వచ్చింది చూడండి, అదేమో వచ్చింది కట్టి అని. అది ఒక అవగాహన. రేపు పొద్దున్న అది రెస్పాన్సిబిలిటీ తీసుకునే మనిషి ఊర్లో నిలబడతానంటున్నాడు. కాబట్టి అందరు రాకపోయినా మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ ప్రజలు, మన యువకులు, మీరే ఈ విషయము ఇలా ఉందని ఇక్కడ రాని ప్రజలకు అందరికి చెప్పి ఆయనకు ఒక ఛాన్స్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. కొత్తపల్లి రూపురేఖలు మారుతున్నది గట్టిగా నేను నమ్ముతున్నాను. ఆ విషయము అందరూ గుర్తుపెట్టుకొని ప్లీజ్ ఒక ఛాన్స్ ఆయనకి ఇవ్వండి. అనవసరంగాను పాలిటిక్స్ ఎంతో నడుపుదల, ఇదంతా వేస్ట్. ఎవరు ఎక్కడో వెళ్ళలేమండి. మన ఊరు ముందు మనం గెలుచుకొని మన ఊరు మన పరిశుభ్రాలు శుభ్రంగా చేసుకుంటే, ఆయన అన్నట్టు ఎన్నో వీడియోలు పెట్టి నేను చూస్తున్నాను. ప్రతి ఇంట్లో లెట్రిన్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో బాత్రూమ్స్ ఉన్నాయి, అయినా సరే రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తున్నాయి. పోయి ఏమైంది? అయినా మనం మారినా మనకి సువిధాలు వచ్చినా మనం ఉపయోగించుకోవడం లేదు. ఆ ఒక్కటి మార్పు మనం తెలుసుకుంటే 10 రోజులు అలవాటు చేస్తే 11 బయటకు వచ్చి మనము వాష్రూమ్ లేకుండా బయట మనం ఒకటికి వెళ్ళాలంటే మనకు సిగ్గు చేస్తుంది. కానీ మనం అందులో వెళ్ళడం అలవాటు చేసుకోవాలి కదా. మనము ముందల్లా బయట ఎక్కడ పడితే అక్కడే మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అందులో కూర్చోడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలవాటు చేసుకున్న తర్వాత బయట మనం ఎక్కడ కూర్చుంటే మనకు సిగ్గు చేస్తుంది, అయ్యో ఎవరు చూస్తాను కదండి. కానీ అలవాటు చేసుకోవాలి కదా. అంతే. అది అవన్నీ గుర్తుంచుకొని ప్రజలు, యువకులు మెయిన్ మన సంతోష్ని ఈ ఛాన్స్ ఇప్పించి ఏదో ఒకలాగా ఊరిని కొన్ని అభివృద్ధి ప్రదంగా నడిపిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా ఆ విధంగా ఆయన్ని మనం అందరము గౌరవించి ఒక స్థాయిలో నిలబడితే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, ఎన్నో పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి.
దానికి ఏముంది, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఆయన అంత దీనిగా అడుగుతున్నాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డిలో అనుకుని మళ్ళీ దిగిపోయి 0 చేసేద్దాం. ఏముంది, అంతే. ఆయన 500కి మించిన ఓట్లే ఇది సీట్లు సంపాదించినాడు. ఇవాళ 11తో ఆగిపోయాడు కదా. నెక్స్ట్ ఎక్కడ సంతోషం వాడు అడుగుతాడు. ఆయన చేసింది, ఆయన వాగ్దానం చేసింది ఏదో ఒకటి మనకు డిఫరెన్స్ కనిపిస్తే రేపు మళ్ళీ సంతోషం కనిపిస్తుంది. లేదంటే 0 మనలాగే ఉంటాడు. ఎక్కడైనా ఒక అవకాశం ఇద్దాం. ఎన్నోసార్లు నేను కూడా ట్రై చేశాను, ఊరికి ఏదో చేద్దామని, నా వల్ల కాలేదు. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో మన పుట్టినూరికి, మన పుట్టిన మనుషులకి, మన తాలూకు సాంప్రదాయాలకి ఏదో చేద్దామని ఉంటుంది. అది అందరి వల్ల సాధ్యం కాదు. ఆ ప్రయత్నం చేయాలంటే ఎక్కడ అడుగు నుండి ఎవరెవరికో అసలు ఈ సదస్య చేయాలంటే ఎంతో మంది పిలవాలి. నేను కూడా ఒకరోజు ఊర్లో ఒక చాలా అన్యాయం జరిగింది, మీకు ఎవ్వరికీ తెలియదు, ఒకరిద్దరికి తెలుసును. మన ఊర్లో ఒకప్పుడు సారా కాంట్రాక్టర్లు అండి, ఇదే ఇక్కడే ఉండేది రాయడాల బిల్డింగ్, దాని మీద అద్దెకిచ్చి ప్యాకెట్లు సారా అమ్ముకొని తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, పుష్కలంగా డబ్బులు సంపాదించాడు. కొత్త పిల్ల ఆడవాళ్ళకి అందరికి రాత్రి అటాక్ చేసేసాడు. ఎందుకంటే ఈ వీక్నెస్ ఎక్కడ, ఎవరైతే వాళ్ళకి సారా తాగించేసి ఇక్కడే పడుకొని పెట్టేసి వాళ్ళ ఇంటి నుండి దూరిపోయేవాళ్ళు. ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ కరెక్ట్, మనకి మంచి టీనేజ్, ఇక్కడే మఠంలోనే పడుకునే వాళ్ళం, అత్యాచారం చూసేవాళ్ళం. ఇది కరెక్ట్ కాదు, కొత్త పెళ్లికి ఇది కరెక్ట్ కాదని ఉగ్రరూపం దాల్చి మొత్తం ఇంటింటికి ఎవరైతే చదువుకున్న వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాను నేను. ఇది కరెక్ట్ కాదు, ఊర్లో జరుగుతుంది అన్యాయం, దీన్ని ఎవరికైనా పిగిలించకపోతే ఎప్పటికైనా సరే మనకి ఉనికికే ఇదని రాత్రి ఒక 20 మంది అనమాట ఇక్కడ డకర్ రామారావు ఈయన పార్టీకి బట్టలు ఇప్పి కొట్టి మరీ సారపడరు. అప్పటి నుండి ఒక యూత్ అది ఇదని పెట్టాం. కానీ చదువుకునే పిల్లలు మా ఆయనకి మా తల్లిదండ్రులు ఉండరా మీకు చదువుకు పంపిస్తానంటే, నువ్వు యూత్ అంటావు అదంటావు ఇదంటావు అంటే కొంత ప్రెషర్ ఉంటుంది. దాన్ని విడిచిపెట్టాము, ఏదో మా దేవాలు మా బ్రతుకు కోసం మిలిటరీకి వెళ్ళిపోయినాం, కొత్త పిల్లలు విడిచిపెట్టేసాం, అంత అయిపోయింది. ఇప్పుడు కూడా ఒక అభిమానం అంటూ ఉంది, ఏదో చెయ్యాలి. ఇప్పుడు అంతా అయిపోయింది, ఎవరెక్కడో ఉన్నారు ఇప్పుడు ఇండిపెండెంట్. ఏది చెయ్యాలంటే ఎప్పుడో మా బ్రతుకులు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అందరినీ ఇచ్చేయాలంటే అది కష్టమైన, సాధ్యం కాదు, అది అంత ఈజీ అటు కాదు. ఎనీవే మా తమ్ముడు సంతోష్ ఈ విషయమైనటువంటి ఇక్కడ నిలబడుతున్నాడు కూడా 101% నా తాలూకు మద్దతు ఆయనకు ఉంటుంది. మీరు అందరూ మద్దతు చేస్తే మళ్ళీ మనకు అన్నయ్య కదా 3 పండగలకి ఇక్కడ మళ్ళీ మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశం. మీరు అందరూ ఆయనకి గౌరవించి ఒక ఛాన్స్, మన అందరికంటే బాగా చదువుకునేవాడు, ఆయనకు ఒక అవకాశం ఇస్తారని మళ్ళీ కోరి ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. యాక్చువల్గా మన ఊర్లో చాలామంది ఇట్లా అవకాశం దొరికితే అద్భుతంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు చాలామంది. జస్ట్ ప్లాట్ఫామ్ కావాలి, వేదిక కావాలి అంతే. అయితే ఇందులో నుంచి ఒక 2 విషయాలు, మనకి హానరోరియం కింద పంచాయతీ నిధుల నుంచి సర్పంచ్కి 3,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 3,000, 3,500. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా, రేపు పొద్దున్న గెలిపిస్తే ఖచ్చితంగా సంవత్సరానికి 12 36,000 రూపాయలు. నేను ₹1 కూడా తీసుకోను, అది మన ఊరి కోసమే ఏదో ఒక విధంగా ఖర్చు పెడతాం. నిజంగా నాకు ₹1 కూడా తీసుకునేటటువంటి ఎటువంటి ఆలోచన లేదు. ఏ పైసా ఎక్కడి నుంచైనా వస్తే ఇంకా చెప్పాలంటే బయట పంచాయతీలు, బయట ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు దోచుకొని మన ఊర్లో ఖర్చు పెట్టాలి, అది నా ధ్యేయం. అది ఒకటి. ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే, చాలామందికి సంశయం కలవచ్చును, చాలామందికి సందేహం ఉండవచ్చును, అధికార పార్టీ వేరేది ఉంది కదా, మరి ఊర్లో పంచాయతీకి వచ్చేసరికి కొత్తపల్లి ప్రభుత్వం ఒకటి ఏర్పడుతుంది. అంటే ఇంతకు ముందులాగా, అంటే సభాముఖంగా చెప్తా ఉన్నాను, అంటే సర్పంచ్ డమ్మీ సర్పంచ్ అయితే ఆవిడ సంతోష్, అలాగే వార్డు మెంబర్లు కూడా డమ్మీ వార్డు మెంబర్లు అయితే కారు, ఖచ్చితంగా ప్రభుత్వం నడుపుతారు, కొత్తపల్లి పంచాయతీ ప్రభుత్వం అయితే నడుపుతారు. అయితే ఖచ్చితంగా దీనివల్ల సందేహాలు ఏముండొచ్చు కదా, అయితే ఊరు బాగు ఎట్లా కష్టం కదా అని. ఖచ్చితంగా నాది సామరస్యమైనటువంటి శైలి, అంటే బ్రతిమలాడుతాను, అంటే అడుగుతాను, కాళ్ళవేళ పడతాను, అదే ఫస్ట్ ఎంచుకుంటాను. కానీ అప్పుడు ప్రజలు పెద్దలు ఏం చెబుతారో చర్చలు జరిపి అలా ముందుకెళ్తాం. అంతేగాని ఖచ్చితంగా పని జరగకుండా ఒక విజన్, ఒక లక్ష్యం ఉంది అంటే ఖచ్చితంగా ఆ లక్ష్యం జరగాల్సిందే. అది ఎలా జరుగుతుందో అలానే చేసి అలానే మీకు చేయగలుగుతామని నేను మనస్ఫూర్తిగా చేయగలుగుతాము అంటున్నాను, నువ్వు అనట్లేదు. ఎందుకంటే నేను వార్డు మెంబర్లు ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా వారితో కలిసి వారిని కలుపుకొని వెళ్ళే ఇది
నాకు అది ఉంది, దయచేసి దాన్ని నమ్మండి అని మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఇంకెవరైనా ఇద్దరు వచ్చి మాట్లాడితే చాలా సంతోషం. ఎందుకంటే మీ భావాలు మీ తాలూకు ఇది ఇక్కడ ఇలాంటి వేదిక ఉపయోగించుకొని నలుగురికి చేరుతుంది. ఇది ఆ నలుగురిని ప్రేరేపిస్తుంది మీ మాటలు. ఇప్పుడు మా అన్నయ్య మాట్లాడిన మా మాటలు ఎంతో మందికి చేరుకుంటాయి. ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చాం, 2018-19 వచ్చినాం ఊరికి. 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి మీకు ఊరి స్థితిగతులు తెలుసు, ఎలా ఊరు ఇలా ఉండిపోయిందో తెలుసు, ఎలా బాగు చేయాలో తెలుసు, మీకు అన్నీ తెలుసు. మీలాంటి వారు మాట్లాడితే మేము నేర్చుకుంటాం అందులో నుంచి. సో ఎవరైనా ఇంకా సంతోష్ కమ్ సంతోష్ యాక్చువల్గా నాలాంటి నా పేరే యాక్చువల్గా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మహేశ్వరికి అందరికీ కూడా నా నమస్కారం. సంతోష్ యాక్చువల్గా నేను సంతోష్ క్లాస్మేట్స్. ఎన్నోసార్లు చెప్పాను అనమాట సంతోష్కి, మనకెందుకు ఇది అని. కానీ వదలట్లేదు అనమాట. ఎక్కడున్నా కూడా నువ్వు ఫోన్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి చేస్తే బాగుంటుంది ఏంటి అని ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సరే ఇంకా మరి వీడు వదలట్లేదు, ఇంకా వెనక్కి ఆగట్లేదు. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. ప్రజలు అంటారా, అది మన చేసిన పనులు బట్టి, మనం చేసే కార్యక్రమాలు బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచన అనేది మొదలవుతుంది, ఎక్కడో దగ్గర స్టార్ట్ అవుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు. అంతేగాని బయటకు వచ్చి ఓపెన్గా అనేది చాలా వరకు చాలా కారణాల చేత చాలామంది బయటికి రాలేరు, చెప్పలేరు. అది కూడా నేను కూడా ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఇంకా రాలేదన్నమాట. నాకు ఇప్పుడు కూడా 2-3 సార్లు ఫోన్ చేశాడనమాట. ఫోన్ చేస్తే ఇలా ఇప్పుడే ఇందాకే వచ్చానమాట. సరే సంక్రాంతికి వచ్చాం కదా, ఈసారి కార్యక్రమం పెడుతున్నాను, కంపల్సరీగా రా అంటే వస్తాను కానీ ఉంటాను, కానీ డైరెక్ట్గా వచ్చి నేను కూడా వస్తాను, అక్కడికి వచ్చి కార్యక్రమం చూస్తాను, నువ్వేం చేస్తావు అది మాట్లాడతావు కదా, వస్తానని చెప్పి వచ్చాను. సరే ఇంకా నాకు చాలా దగ్గరగా తెలుసు అనమాట సంతోష్, ఆ ఆలోచన విధానం అవన్నీ కూడా తెలుసు. తర్వాత జాబ్ ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదరా, ఇంకెందుకురా నీకు, నేను కూడా అందరం కూడా ఎటువైపు ఉన్నాం కదా, ఊర్లో పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళకి ఎవరిని మనం ఎదిరించి వాళ్ళకి చెడ్డ అయిపోయి మనం చెడ్డ అవ్వలేము. రేపు పొద్దున్న ముఖం చూసుకోవాల్సిన వాళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి వెనకాల ఏదో ఒక రాజకీయ అనుభవం, రాజకీయ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కొక్క పార్టీని వెనకాల ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరికి ఆ రాజకీయ అనుభవం ఉంది. మనకి ఇంకా మనం ఎందుకు అనేసి అని చాలాసార్లు చెప్పాను, బట్ ఆగట్లేదు. సరే ఇంకా నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, ఇంకా దైవాధీనం, ఇంకా ప్రజల ఆశీర్వాదం అని చెప్పేసి వాడికి పెట్టాను. ఇంకా సో ఈరోజు ఎప్పటి నుంచో ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు, అవన్నీ మీరు అందరూ నాకు తెలిసి చూస్తున్నారని అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూపుల్లో చాలా సభలు పెట్టాడు, చాలా చేస్తున్నాడు. సో ఇక్కడికి వచ్చి అందరూ తనకు మద్దతు ఇచ్చి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది వస్తారు. ఇప్పుడు కూడా ఈ మన వీడియో కూడా బయటకు వెళ్తుంది. అందరూ చాలా ఇంకా మన ఊరి గ్రామ ప్రజలు, బయట ఉన్న మన కొత్తపల్లి ప్రజలందరూ కూడా చూస్తారు. చూసి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని దగ్గరలో ఏంటనేది మనకి కూడా తెలుస్తుంది. సరే మరి ఆల్ ది బెస్ట్ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మాట్లాడడానికి అవకాశం ఇచ్చి, ఎప్పుడు ముందుకు వచ్చి మాట్లాడలేము మేము కూడాను కొన్ని కారణాల వల్ల, బట్ నీ ఇది చూసి ముందుకు వచ్చి మాట్లాడాలనిపించింది, అందుకే మరి వచ్చి కొంచెం థ్యాంక్ యూ సంతోష్. ఒక చిన్న విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఉద్యోగం ఉంది, 9 నుంచి 4:30-5 వరకు ఉంటుంది. నాకు తెలిసి మనకి 365 రోజుల సంవత్సరానికి 5 సంవత్సరాల పరిపాలన, రోజుకు 3 గంటలు నాది గ్రామం కోసమే, ప్రజల కోసమే. ఖచ్చితంగా ఆ 3 గంటలు మాత్రం చిత్తశుద్ధిగా ఇస్తాను. విలువైన ఆ 3 గంటలు మాత్రం మీకే, ప్రజలకే, గ్రామానికే ఇస్తానని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా చెప్తాను. ఎందుకంటే నేను అది విడిచిపెట్టి ఇక్కడ చేయడం అనేది, మళ్ళీ నాకు అందరిలాగానే మళ్ళీ ఆ ప్రజల సొమ్ము, ఆ పంచాయతీ సొమ్ము ఏదో తినాలని కోరిక పుట్టేస్తుంది నాకు. అందుకనే నాకు అవసరం లేదు. నేను ఖచ్చితంగా మీకు బల్లగుద్ది చెప్పగలను ఏంటంటే, ఖచ్చితంగా నాకు ఈ రోజుకు 3 గంటలు, 365 రోజులు ఖచ్చితంగా నాకు ఇది సరిపోతుంది. ఊరికి న్యాయం చేయడానికి, ఊరిని అభివృద్ధి చేయడానికి నాకు ఖచ్చితంగా ఈ 3 గంటల విలువైన సమయం సరిపోద్ది అనేది ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. దాదా
2 మాటలు దాదా. మాకు యాక్చువల్గా నేను ఎందుకు ప్రత్యేకించి ఇస్తాను, నారాయణ పేరు ఎందుకు చెప్తానంటే ఇందులో చాలా లోతైన ఇది ఉంది. నాకు నా క్లాస్మేట్, నేను చిన్నప్పుడు 4వ తరగతిలో నేను బయటకు వెళ్ళిపోయాను, వేరే పాతపట్నం స్కూల్కి వెళ్ళిపోయాను. నాకు తెలిసిన నా క్లాస్మేట్స్లో అతి తక్కువ మంది మనసుకు దగ్గరగా ఉండే మనుషుల్లో నారాయణ ఒకడు అనమాట. వీడు యాక్చువల్గా చదివేవాడు కాదు, కానీ విషయం తెలుసు, అంటే కాన్సెప్ట్లు బాగా అర్థమయ్యాయి కానీ మార్కులు వచ్చేవి కాదనమాట. యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్గా ఉండేవాడు. అయితే 1 సంవత్సరం క్రితం ఎప్పుడో ఒకసారి మామూలుగా మాట్లాడడం జరిగింది. నాది ప్రయాణం అనేది 6 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. నా ప్రయాణంలో ఒకసారి నారాయణని కలిస్తే తిను జస్ట్ ఒక గ్యాప్ లేకుండా 2 సెకండ్లు కూడా గ్యాప్ లేకుండా ఒక 12 నుంచి 15 నిమిషాలు నాకు ఒక విషయం చెప్పాడు. అంటే దీనికి ఉన్నటువంటి అవగాహన కానీ ఆతృత కానీ ఊరు మీద గ్రామం మీద ఇలా అభివృద్ధి జరగాల్సింది జరగలేదురా. అంటే అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా యువత సమయాల్లో ఏదో ఒక విధంగా వారి వంతు వారు కృషి చేసిన వాళ్ళే కొత్తపల్లి అభివృద్ధి కోసం ఏదో ఒక విధంగా బాగు చేద్దామని వారి స్థానాల్లో వారి స్థాయిలో ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు, కొంత సఫలమయ్యారు. అలాంటి వ్యక్తుల్లో రెడ్డి నారాయణ ఒకడు. సో దీని భావజాలం చాలా నా మనసుకు దగ్గరగా ఉన్నటువంటిది, అందుకనే పిలిచి మరీ మాట్లాడమని చెప్తా ఉన్నాను. మామూలుగా ముందుకు రావడానికి ఇష్టపెట్టుకోడు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నా కనీసం ఓటుకు వచ్చి 3 టైమ్స్ ఎలక్షన్స్ అయిపోయేది. తిరిగాను, నేను కూడా టీడీపీ అనుకొని తిరిగాను, కాంగ్రెస్ అనుకొని తిరిగాను, కానీ ఎవరు కూడా ఊరు కోసం ఎవరు పని చేయట్లేదు. చాలాసార్లు నేను కూడా చూశాను, ప్రతిసారి వాళ్ళ వెనకెళ్ళము, ఒరే బాబు చేయండి రానంటే అది చేయకపోవడము. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ఉండేటప్పుడు కూడా ఏం లేదు, మా వీధే ఉంది, నేను మా వీధి కుర్రలతో అందరితో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇలాగా మనవాడు మన నెంబరు నిలబెడదాం మంచివాడు, మరి ఏదైనా నేను మాట్లాడి ఉన్నాడు, వాడు చేస్తామన్నాడు, గెలిచిన వెంటనే చేస్తామన్నాడు. ఇగో అక్కడ చెరువు గట్టు ఉంది, తమ్ముడోళ్ళ చెరువు గట్టు, అక్కడ నుయ్యి ఉంది లాస్ట్లో. నేను చెప్పాను ఒక అతనికి, బ్రదర్ మీరు మిమ్మల్ని గెలిపిస్తాము, నేను ఎలాగో ఇంటింటికి వెళ్ళి కుర్రోళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనవాడు పర్లేదు మనకి ఎలాగైనా ఆ పని చక్క పెడతాడు, మేమైతే ఉండలేము, వాడి చేతైనా మనం చేయించుకుందాం అనుకుని ఇంటింటికి వెళ్ళి తిరగడం అయింది, చెప్పడం అయింది, వాడిని గెలిపించడం అయింది, తర్వాత వచ్చిన వాళ్ళకి గెలిపించడం అయింది. అలాగే 3 టైమ్స్ అలాగే అయింది. కాకపోతే అంటే ఊరు సమస్య అంటే నాకు పూర్తి తెలియదు, కానీ మా వీధిలో నేను ఉన్నాను కాబట్టి మా వీధి సమస్య నాకు తెలుసు. అందుకోసమే నేను కూడా ఇలాగే కొన్ని ట్రై చేద్దాం, మన వల్ల వీలైతే అయ్యింది, లేదంటే ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుండ్రు, వానలు గోరుల నుంచి ఆ మంచిని వాటర్కి వెళ్తూనే ఉంటారు అనమాట అందరూ. ఎవడు కూడా అక్కడ ఒక రాయి చెట్టు ఉంది, అది ఎక్కాలంటే ఇప్పుడు ఈ చివరి నుండి అందరు రైతులు కూడా పొలాలు ఉన్నాయి అక్కడ ఎరకైపేట తోవకి. వాళ్ళు కూడా ముసలోళ్ళు ఇప్పుడు ఎప్పుడంటే నీకు శనక్కాయలు అప్పుడు, ఇప్పుడైతే లేవు కానీ అప్పుడే శనక్కాయల టైము, ఎప్పుడు కరెక్ట్గా వర్షాల టైం. చాలా మంది ముసలోళ్ళు ఆ చెరువు గట్టు ఎక్కి పడుతూనే ఉండేవాళ్ళు కిందకి. అప్పటి నుంచి కూడా నాకు గుర్తుంది, నా కొడుకులు ఎప్పుడు కూడా ఈ రోడ్డు వేయమంటే ఎర్రా ఇదేంటి మనం ఎప్పుడు పెద్ద అవుతామో, మనం ఎప్పుడు వీళ్ళని బతిమాలుకుంటాం అనుకునేవాడిని. పోనీ ఏదో మన కోటకు వచ్చింది, పోనీ ఏదో ఒకటి చెప్పుదామా చేయించుదామా అని అంటే మనల్ని అలా 4 రోజులు వాడుకోవడం, తర్వాత మనం ఎక్కడ ఉన్నామో వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే సరైన మగవాడు రావాలి, వాడి చేత ఎలాగైనా వేయించే పని నాది కూడా ఉంటుంది అందులో అనుకొని నేను సందుకు రోజు చెప్పాను, నువ్వు గెలిచినట్లు కాదురా బాబు, నేను గెలిపిస్తాము, ఏదో ఒకటి పడతాం, కానీ నువ్వు అలాగా మాట తప్పిన మగవాడు అయితే ఇంకా మాకు కూడా మేము ఇంకా తెప్పాలు సర్దుకొని వెళ్ళిపోవడం, మేము ఊరు వదిలి మేము ఎంతగానో బతిమాలుకుంటామని కూడా వీడికి ఆ రోజు చెప్పాను కూడా. ఇప్పుడు ఏమంటే అక్కడ కనీసము అక్కడ పరిస్థితి ఆ ఈదు అంటే ఈ ఈదులు అంటే నాకు తెలియదండి. ఆ ఈది పరిస్థితి మన ఈదులు అందరం మాట వెళ్తాం, ఇక్కడ ఊరి చివరి నుండి వస్తుంటారు, 3 అడుగులు రోడ్డు వేయండి రా నువ్వు వరకు అని చెప్పా, ఎవ్వడు పట్టించుకోలేదు. గత కాంగ్రెస్ పట్టించుకోలేదు, ఇప్పుడు టీడీపీ పట్టించుకోలేదు, అంతకుముందు టీడీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత దాని చుట్టూ మండపం పెట్టిస్తే 2 మెట్లు కట్టాలంటే అది కూడా కట్టలేదు. అందులోటే దొరుకుతుండ్రు, అందులోటే పడుతుండ్రు, అందులోటే ఇచ్చేస్తారు. అంటే ఇదల్లా చెప్పడానికి కారణం ఏంటంటే మన ఊరు గెలిచిన సర్పంచ్లు కానీ, ఈ ఎంపీటీసీలు కానీ, ఈ జడ్పీటీసీలు కానీ ఎంత మంచి పని చేస్తున్నారంటే మీ అందరికీ చెప్పడానికి కోసమే నేను ఈరోజు వచ్చాను.
లేదంటే ఈ రోజు కూడా నాకు రావాల్సిన పని లేదు. ఎలాగో తగలబడినా ఎవడ పడితే ఏంటి, ఎవడైతే ఏంటి, మనం ఏంటో 10 సార్లు చెరువు కొట్టుకెళ్తామా, మనం కూడా మన ఇంట్లో ఎలాగో బోర్ ఉంది కదా, మనం వెళ్ళవసరం లేదనుకుని ఊరుకున్నాను. కాబట్టి ఎందుకో చూస్తుంటే ప్రతిసారి, గతసారి చెప్పాను, ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం కూడా 100 సార్లు చెప్పి ఉన్నాను. ఒరా బాబు అది వేయించాలంటే నేను పంచాయతీలో బిల్లు పెట్టినాను, ఆ బిల్లు రావాలి, ఇంకా దానికి ఒక అందరితో 10 మందితో సంతకాలు తీసుకోవాలంట. 10 మందితో సంతకాలు ఎందుకు తీసుకోవాలంటే, నువ్వు చెయ్యాలని మగవాడు అయితే చెయ్యించాలి. కానీ ఆడింటికి వెళ్ళి సంతకం తీసుకోవాలంట, ఈడింటికి వెళ్ళి సంతకం తీసుకోవాలంట. వీళ్ళందరూ ఇక రోడ్డు అంటే రోజు తిరుగుతుంటారా? తిరిగిన వాళ్ళేం ప్రజలు, వీళ్ళేం తిరుగుతారు ఆ రోడ్డు అంట. ఎవడింట్లో ఆడే ఉంటాడు. తిరిగిన వాళ్ళు ఎవడు? పేదోడు తిరుగుతాడు. పేదోడికి మంచినీళ్ళు కావాలి, పేదోడు తిరుగుతాడు. నేను ఇక్కడ ఎవడు తిరగడు. వీళ్ళు 10 మంది పేర్లు చెప్పి 10 మంది ఎవడూ తిరగడు. వాడికి అవసరమే లేదు రావాల్సిన అవసరం. అలా చెప్పేసారంటే దానికి రోడ్డు వేస్తారంట. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కరెక్ట్ అయిన మొగుడు కావాలా లేదా? కొత్త పెళ్లికి ఎవరు దొరకడు. ఎవడైనా వచ్చినాడు అనుకో, వాడేమో ఒరే వాడు దీనికోసమే వస్తాడురా, వాడు గెలిచిన తర్వాత వీళ్ళటి పని అంటారా అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే, సొంతకు చెప్పింది ఏంటంటే, నువ్వు అలాంటి పని చేస్తే బాబు నిన్ను కూడా ఆల్లోటే కలిపేస్తారా, నువ్వు అలాంటి పని చేయకు. వచ్చింది ప్రతి రూపాయి పంచాయతీ నిధులు, ఇగో ఈ నెల ఎంత పడింది, ఇన్ని లక్షలు పడ్డది, ఇగో ఎంత ఖర్చు ఎక్కినాను. ఇప్పుడు నువ్వు ఎలా మైకి మీద మా ఇంటి రోడ్డుకి వీధికి వెళ్ళి చెప్పుతావు, అప్పుడు కూడా అదే చెప్పు. నువ్వు ఇగో ఈ 4 లక్షలు ఈరోజు పడింది, ఇగోండి ఈ 4 లక్షలు పలాందానికి ఎంత పెట్టాను, పలాందానికి ఎంత పెట్టాను, ఇగో నెక్స్ట్ మంత్ ఎంత పడింది, ఇగో ఎంత పెట్టాను. ప్రతి చూపించి, నీకు అవసరం లేదు. ఎందుకంటే నీకు వచ్చిన శాలరీ నీకు చాలా ఎక్కువ. నీకెప్పుడు ఇంకేం లేదా, నీకు మీ ఇచ్చిన ఆస్తి నీకు ఉంది, ఇంకా అవసరం లేదు నీకు. నువ్వు చేసి చూపించి హ్యాపీగా ఉండొచ్చు. ఎవరితో మాట్లాడే అవసరం లేదని కూడా చెప్పాను వీడికి. మరి మీరు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. చాలా బాగా మాట్లాడాడు, చాలా సూటిగా చాలా బాగా మాట్లాడు. మరింత బాధ్యత పెంచావు నీ మాటలతోటి. ప్రకాష్ దా ఇంకొక 15 నిమిషాల్లో ముగించేద్దాంలేండి. అంటే మరేం లేదు, ఎందుకు ఇలా అంటే చాలా అరుదుగా చాలా తక్కువ మందికి మంచి భావజాలం ఉన్న వాళ్ళకి వేదిక అవకాశం దొరుకుతుంది. 10 మందికి తెలియాలి ఊర్లో ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళు ఉన్నారని తెలియజేయాలనే ఉద్దేశం. ఎప్పుడు నేను మాట్లాడేదే కాకుండా మాట్లాడు. బోరా ఈశ్వర్ తెలిపారు, చాలా మంచి భావజాలం, చాలా మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. అందరికి నమస్కారం అండి. బహుశా నేను ఇక్కడ నుంచి మీ అందరికి సూచన చేసే స్థాయి అయితే నాది కాదు. ప్రస్తుతానికి నేను దాదాపు గత అనంతపూర్లో ఒక 2 మండలాల్లో నేను గ్రామ పంచాయతీలతో పనిచేస్తాను. ప్రస్తుతం ఏఎస్ఆర్ జిల్లాలో ఒక 26 గ్రామ సభల్ని బలోపేతం చేయడం పైన పనిచేస్తున్నాను. అయినప్పటికీ కూడా మన గ్రామ సభకు సంబంధించి నేను ఏ రోజు కూడా నా వంతు సహకారం అయితే చేయలేకపోయాను. అలా నేను సూచన చేయడానికి అయితే నాకు అంత స్థాయి ఇక్కడ లేదని మనందరికీ తెలుసు. కానీ ఈరోజు సంతోష్ గారి రూపంలో మనకు ఒక అవకాశం, మనం రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ మార్చే స్థాయి కానీ అలాంటి పరిస్థితుల్లో కానీ మనం లేము. ఎందుకంటే మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ మనం మార్పు చేయగలిగిన లేదా ప్రభావం చూపించగలిగినంత పరిస్థితుల్లో మనం అందరం లేము, మనకు అంత సమయం లేదు. ఇది ఒక వినూత్నమైన ప్రభుత్వం, ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుందా అని చెప్పలేము. అయితే మనం ప్రభుత్వాన్ని నిందించవచ్చు, ఇక్కడున్న రాజకీయ నాయకులు నిందించవచ్చు, పార్టీలు నిందించవచ్చు. కానీ సాంప్రదాయంగా రాజకీయం అనేది ఒక వ్యాపార కోణంలో చూడబడింది. అది మనకందరికీ తెలుసు. ఈ రోజు మనం మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ చాలా మంది ఓటేసిన యువజనులు ఉన్నారు. చూసుకున్నప్పుడు మనం గత ఎమ్మెల్యే ఎలక్షన్లకి మన ఊర్లో మీ అందరికి తెలుసు, ఓటు కనీసం 2,000 రూపాయలు ఖర్చు అయింది. ఓటుకు 2,000 తక్కువ. అంటే మన చేతికి వచ్చేసరికి 1,500 నుంచి 2,000 ఖర్చు అయింది. నాకు తెలిసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో 1,748 నుంచి 1,750 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు 34 లక్షలు ఖర్చు అయింది కేవలం. అంటే ఒక పార్టీ నుంచి 1,700 ఓట్లకు డబ్బులు ఇవ్వకపోతే కనీసం 1,200 ఓట్ల కన్నా డబ్బులు ఇచ్చి ఉంటారు. మనం 1,200 ఓట్లకు లెక్కేసుకుంటే కనీసం ఒక 40 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది. అంటే ఓవరాల్ గా 2 పార్టీల నుంచి మనం లెక్కేసినప్పుడు ఒక 50 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది. మరి 50 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు 50 లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎవరు మీరు నేను దారదత్తం చేసిన డబ్బులు అయితే కాదు. వాళ్ళు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు 1.25 లక్షలు జరుగుతాయి. దాంట్లో వాళ్ళు మన దగ్గర 20 లక్షలు ఖర్చు పెట్టారు, 30 లక్షలు ఖర్చు పెట్టారంటే మధ్యలో బోర్డు అనే వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థలన్నింటినీ వాళ్ళు న్యూట్రలైజ్ చేసుకుంటూ మన దగ్గర డబ్బు ఇచ్చేసరికి అంత అంటే బోర్డు అంత డబ్బు చలామణి అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు. మరి వ్యాపార కోణంలో చూసినప్పుడు అది తప్పేం లేదు. ఎందుకు ఒక డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడానికి రాజకీయాల్లోకి ఎవరు రారు కదా. ఎవరన్నా ఆ స్థాయి నుంచి ఇంకొక ఎత్తుకి ఎదగాలనే వస్తారు, ఆస్తులు అమ్ముకోవడానికి రారు. కానీ మనం కూడా అందులో భాగం అయ్యాం. తీసుకోకపోతే పరిస్థితి అవతల దిగలేము, ఓటు ఎక్కలేము. ఎట్లైన పరిస్థితి తీసుకోకపోతే ఒక బాధ, తీసుకుంటే ఒక బాధ. ఎట్లన్నది ఇప్పుడు మనకు ఒక అవకాశం ఏంటి వచ్చింది,
నువ్వేమీ తీసుకోవద్దు, నేనేమీ తీసుకోను. ఇది ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ తో మనం ముందుకు వెళ్తున్నాము. చూడాలి, ఇది ఒక వినూత్న ప్రయత్నం జరుగుతుంది. మీకు మద్దతు తెలపాలన్నా సరే దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మీరు ఎంత స్థాయి వరకు అంటే ఇప్పటి వరకు మీరు గత 3-4 సంవత్సరాల నుంచి మీరు చాలా ప్రతి అంశం పైన మీరు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఇంతమంది వచ్చారు. చూద్దాం ఎలా జరుగుతుందో. ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. నాకు తెలిసి మేము యువతగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం జరిగింది. గతంలో ఇంతకు ముందు ఎప్పుడో జరిగింది. అప్పుడెప్పుడో ఎర్రనాయుడు గారికి అలాగే ఇండిపెండెంట్ గా గెలిపించి టీడీపీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా గెలిపించారు. అలాంటిది అంత పెద్ద స్థాయిలో కాకుండా మన గ్రామంలో ఇలాంటి ప్రయత్నము మన కాలంలో మనం ఉన్నప్పుడు జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడు. ఇంకెవరైనా జగన్ దా 2 నిమిషాలు ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే 4 ముక్కలు. సో సభ ముగిద్దాం. ఎవరైనా మాజీ ప్రెసిడెంట్ మా జుత్తున ఓకే మావయ్య ఉన్నారు. రండి మాయ్య. శివ దాదా 2 విషయాలు ఏముంది. ఊరు గురించి ఏవో నీకు తెలిసినవి, నువ్వేం విజన్, ఎందుకంటే ఎంత చదువుకుంటాం, ఏదో ఒక ఊరు మీద ఒక ఆలోచన ఉంటది, ఇలా చూడాలి ఊరు అన్నది. అందరికీ నమస్కారం. ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఊరికి పెద్ద కదా అని రూమర్స్ కూడా వినిపించాయి. అదే ప్రాబ్లం ఇక్కడ. అంటే ఒకరు ముందుకు వచ్చి నించుంటే వీడు పలానా వాడు, ఒకరు ముందుకు వచ్చి నించుంటే వీడు పలానా వాడు. ఈ యుద్ధంలోనే ఆ నించుని చంపేస్తున్నారు. అట్లా వద్దు. మనవాడు ఓ పక్క నుంచి డాక్టరేట్ కంప్లీట్ చేసుకొని ఒక మంచి విద్యోన్నత స్థాయితో ఎదిగి మన ఊరికి వచ్చి ఎక్కడెక్కడో వెళ్ళిపోవచ్చు. తను ఈ పాటి తనకి కాదనుకుంటే ఎన్నో లక్షల కోట్లు కూడా గడించగలడు తనకున్న ఎడ్యుకేషన్ క్యాపబిలిటీ బట్టి. బట్ అదంతా దాటుకొని మన మధ్యనే, ఈ పోరాటాల మధ్యనే తను కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి మనందరి సపోర్ట్ కోసం చూస్తున్నాడు. అండ్ ఇప్పటివరకు చాలా మంది చక్కగా మాట్లాడారు. నేను ఆ టాపిక్ లేవి అతను మన సంతోష్ మాట్లాడినట్టు ఏది మాట్లాడినా వీడు పలానా ఓడరా అని చెప్పి కిందకేసి నొక్కేసి చంపేసే మనుషులే తప్పితే నిజ స్థాయిలో ఎవరు మాట్లాడినట్టు ఇప్పటి వరకు అయితే అనిపించలేదు. మరి అవన్నిటిని దాటుకొని వచ్చిన సంతోష్కి మనందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. అండ్ ఈ సభాపూర్వకంగా నేను సంతోష్కి ఇస్తున్న సలహా ఏంటంటే, ఎవరిని వేలెత్తి చూపించొద్దు. నీకు తెలిసిందల్లా ఒకటే, నువ్వు తిన్నగా వెళ్తున్నావు, రోడ్డు మధ్యలో ఒక గొంతు ఉంది, గొంతు కంపేసాయి. నీ గొంతు కప్పడానికి మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం. ఇంకా అన్ని విషయాల్లో కూడా అంతవరకే ఆలోచించండి. మీ అన్ని విషయాల్లో వేరే పోరాటాల్లో అల్లాడి మాట విని, ఇల్లేడి మాట విని, అందరి మధ్యలో నలిగిపోయి మీరు అనవసరంగా డిమోటివేట్ అయిపోయి ఇవేమీ చెయ్యొద్దు. మీ పోరాటాన్ని నమ్ముకొని మీ అందుకే అందరూ నించుంటారు. సో తప్పనిసరిగా మీ విజయాన్ని మేమందరం చూడాలి. అది వేరే రకంగానో ఇంకే రకంగానో మీరు గెలిచినా గెలవకపోయినా, ఇప్పుడు మీరేం గెలవలేదు, గడిచిన మీరు అంటున్నారు 2025 అక్టోబర్ నుంచి ప్రారంభించాను అనేసి. ఈ స్థాయి మేము విజన్ ఇండియా పార్టీ నుంచే మేము చూసాము. అసలు చాలా మంది అందరూ ప్రెడిక్షన్స్ తో పాపులర్ అయింది మీ సంస్థ ప్రతినిధి. అతని ప్రతిభ గురించి తెలుసుకున్నాం. అది దాటుకొని వచ్చి అతను మళ్ళీ ఉద్యోగంలో చేరి, నాకే బాధ్యత లేక కాదు, మళ్ళీ నేను బాధ్యతతోని మళ్ళీ ఉద్యోగంలో చేరి మళ్ళీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ ఇదంతా మీకోసం చేస్తానని చెప్పి అందరికీ చెప్పి మన ముందుకు వచ్చి ఎంత కష్టపడుతున్న సంతోష్కి మనందరం చక్కగా సపోర్ట్ చేద్దాం. అతను గెలిచినా గెలవకపోయినా ఎలా ఉన్నా కూడా మనం నిస్వార్థంగా సపోర్ట్ చేద్దాం. అదొక్కటే నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడు. థ్యాంక్ యూ. మాయ్య, నారాయణ మాయ్య, సుధన్య, దాదా అలాగేం లేదు. ఇక్కడ నాకు ఇలాంటి విషయాల్లో చాలా తక్కువ నాలెడ్జ్ ఇప్పుడు తెలుస్తుంటుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుబ్బా సుధాకర్. నేను ప్రజెంట్ వైజాగ్ రవి ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యాథ్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. బేసికల్గా ఇలాంటి భావజనం నాకు కూడా ఉంది. కాకపోతే ఊరు వద్దాం, ఏదో సేవ చేద్దాం, ఇలాగే ఏదో కంటెస్ట్ చేద్దామని ఆలోచన నాకైతే ఉంది. బట్ మనోడిలాగా నేను ధైర్యం చేయలేకపోయాను. నేను చాలాసార్లు మనోడికి కూడా చెప్పాను, నీకు ఎందుకు ఇవన్నీ, నువ్వు వైజాగ్ వచ్చి ఆ సైట్ ఈ ఫ్లాట్ కొనుక్కుందో కానీ, 4 లాక్ కొనుక్కుందో కానీ, నీకు 1,50,000 మెకానికల్ ఇస్తా జీతము. నేను నా యాజ సోదరుడిగా నేను చాలాసార్లు ఐడియా ఇచ్చాను.
కాకపోతే వాడు ఊరు కోసం ఏదో ఒకటి చేయాలన్నయ్య, అందరం అలాగ ఆలోచిస్తే ఎలాగా అనుకున్న ఒక దృక్పథంతో, చాలా దృక్పథంతో ఊర్లోన వాళ్ళ పిల్లలను కూడా ఈరోజు నేను రారాక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే వద్దన్నయ్య, నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివా, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివావు, హై స్కూల్లోనా, నువ్వు ఈరోజు ఎక్కడ ఉన్నావు, రఘు మ్యాథ్స్ లెక్చర్గా పనిచేస్తున్నావు, మరి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నా పిల్లలు వెళ్ళకపోవడం కారణం వెళ్ళి ఇక్కడ తిరిగి చదివినోడు ఎక్కడైనా చదువుతాడు అనుకొని వాళ్ళ పిల్లలను కూడా ఒక మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఈరోజు చాలా మంది మన ఊర్లో చాలా వచ్చినప్పుడు అడుగుతుంటాను, సంతోష్ ఇలా చేస్తున్నాడు ఏంటంటే చాలా బాగా చేస్తున్నాడు. ఈ రోజు మన హై స్కూల్ ఫ్యాకల్టీ ఇంత బాగా చెప్తున్నారంటే కారకుడు దుబ్బ సంతోష్ అని. ఇంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు, అసలు హై స్కూల్లో పిల్లలు లేరు, ఇంత మొబిలైజేషన్ చేసిందే దుబ్బ సంతోష్, చాలా బాగా చేస్తున్నాడని చాలా మంది నాకు చెప్పారు. ఈరోజు మా సోదరుడని నేను వెనక పరిగెత్తలే, ఈ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ నేను కొనుక్కున్నాను ఆల్రెడీ ఊర్లో ఏం చేస్తుంటే ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ తెలిసిన చేతే నేను ఈరోజు మీ ముందు వచ్చి కూర్చున్నాను. అదేవిధంగా ముందు మాట్లాడినటువంటి ఇంకో సోదరుడు మా పొగటి నాగేశ్వరరావు గారు, ఊర్లోన ఎలా అయిపోయిందంటే పెద్ద చిన్న రెస్పెక్ట్ లేదు. మనకు ఊర్లో ఏదైనా సమస్య ఇస్తే ఓ నలుగురు పెద్ద మనుషులు అయిపోయి నువ్వు చేసిన తప్పు ఇలా చేయకూడదంటే వినే పొజిషన్ కూడా లేదు. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం పండుగకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ బండి పెరగల కోసం, సేన తేవడం కోసం, తోవల కోసం తండుకోవడమే. ఈ రోజు వ్యవసాయం చేయలేదు కదా, నీ చిన్నప్పటి నుంచి అంతకు ముందు కాంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. ఆ బండి తోవలకు నేనంటే నేనెవను ఒక ప్రెసిడెంట్ వెళ్ళిపోయి లేదా వార్డు మెంబర్ వెళ్ళిపోయి, అయ్యా గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ తోవ ఉంది, మనం ఇలా వెళ్ళాలి, నువ్వు ఇవ్వకపోతే ఆ పంట ఎలా వస్తుంది చెప్పండి. ఆ విధమైన నాయకుడే లేరు మన ఊర్లోనే. అదేవిధంగా ఈరోజు ఈ ఉల్లిగొడ్డులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఫంక్షన్ అయిపోయినంత వరకు ఈ ఉల్లిగొడ్డి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ చూడండి ఈ మైకా పౌడర్ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి మరి లేదు. అది ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదు, వార్డు మెంబర్లో పట్టించుకోవట్లేదు. అందుకోసమే నేను ముందే మాట్లాడాను, ఎవరైనా ఇక్కడ ఫంక్షన్ చేసినా ముందుగా పంచాయతీకి ఇంత డబ్బు కట్టించండి, ఓ 3,000 రూపాయలు కట్టించండి. కట్టించిన తర్వాత ఆ డబ్బుతో మీరు వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటారు. దీనివల్ల చాలా నష్టం ఉంది, ఎన్విరాన్మెంట్ చాలా నష్టం జరుగుతుంది, అది కూడా జరగట్లేదు. అదేవిధంగా ఊళ్ళో నేను ఎప్పుడు వచ్చిన చెప్పడంలో సింధురాడు కూడా టిఫిన్కి వెళ్తాను. టిఫిన్కి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సింధురాడు కొట్టే వరకు ట్యాప్లో వాటర్ కారణమే. ఒక్క బిర్యానీ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు వాటర్ రోడ్డు వెళ్ళిపోవడమే. నేను చాలాసార్లు అడిగాను, ఏటి అడగడమే తప్పించి నేను ఊర్లో ఉండిపోయి ఇలాగా ఎందుకు అవ్వదు ఇక్కడ నిలబడదామనే సత్తా నాకు లేదు. లేదా సత్తా ఉంది, బట్ నేను చేయలేకపోతున్నాను అనమాట. సో ఈ మనవాడు ఊళ్ళో నిలబడి ఒక ఏదో మంచి కార్యక్రమం చేస్తానని నిలబడినందుకు మనం అందరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మంచి కార్యక్రమం చేస్తుందని మీరు ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 సంక్రాంతి మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం. బాబు అదే వీడియో తీస్తున్నారు కదా, అదే వీడియో మన ముందు వేద్దాం, ఓకేనా? సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా లేకపోతే ముగిద్దాం. రండి మేషరు, అసలు మిమ్మల్ని ముందు పిలాలి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. 4 ఏళ్ళ క్రితం ఆయనకి వచ్చారు. ఒకరోజు సాయంకాలం వస్తే నేను లేను. 2వ రోజు మళ్ళీ వచ్చారు. మేషారు, నాకు ఒక సలహా కావాలి, మీరు అనుభవీయులు పెద్దలకు చెప్పండి అన్నారు. నేను రాజకీయం దిగాలనుకుంటున్నాను. ఎలాగా? ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను. ఆయనకి తోడు జగన్, ఆయన కూడా అదే, మా ఇద్దరు కూడా పని చేస్తామన్నారు. అయితే నువ్వు నచ్చలేదు. చేతిలో ఉద్యోగం విడిచిపెట్టుకొని నువ్వు రాజకీయం దిగడం అది మంచి పని కాదు. నీ ఖాళీ సమయంలో నువ్వు ఆ పని చేయి. ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ ప్రజల్లో కలిసి మంచిది, కానీ పూర్తిగా ఉద్యోగం వదులుకొని చేస్తున్నట్టు నచ్చలేదు కూడా. ఆ రోజు కూడా అంత నెగిటివ్ మాట్లాడాను. అయితే ఆయన కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చి మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళారు. 2వసారి ఉద్యోగం కనపడక ఉద్యోగం చేసిన తర్వాత ఖాళీ టైంలో ఉదయం సాయంకాలం అందరిలో కలిసి చాలా చాలా మంచి భావాలతో ప్రజల్లో కలుస్తున్నారు, మమేకం అవుతున్నారు. ఎందుకంటే నేను ప్రతి స్కూల్లో ఈ మీటింగ్కి నేను వెళ్తుంటాను. నాతో పాటు ఆ హెడ్ మాస్టర్ గారు సంతోషంగా ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు? ఈయన తాలూకా భావాలు మన గ్రామానికి, గ్రామ ప్రజలకి, విద్యార్థులకి అందరికి కూడా బాగా పనికొస్తున్నాయి. అయితే
మరి ప్రతి మీటింగ్ కూడా ఈయన అవసరమే. ఆ మీటింగ్లో చాలా విషయాలు ఉదాహరణకు చెప్తూ ఉండేవారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈయన సామాన్యుడు కాదు. ఎలాగంటే మన గ్రామంలో కొద్దిమంది ఇటువంటి తెలివైన వాళ్ళు విద్యావంతులు ఉన్నారు. వారిలో ఇతను ఒకడు. నేను ప్రజలు సేవ చేయాలి అనే భావం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అందులో మరి సంతోష్కి ఉంది కాబట్టి నేను వారిని మరీ అభినందిస్తున్నాను. అయితే మన అందరికీ ఉంది, ఇతను చేయగలరా ఆ భావం వచ్చిన అందరికీ తెలిసింది. ఎందుకంటే ఏంటి చేయగలడు. నాకు ఆ రోజు చెప్పాను, మన ఊళ్ళో రెండు పార్టీలు ఉన్నాయి. ముమ్మరంగా ప్రతి రక్త బిందువులు కూడా వాడు కాంగ్రెస్, వాడు తెలుగుదేశం ఉన్నది. ఎవరు నీ మాట వినరు. నువ్వు చెడ్డైపోతే తప్పించి నీకు లాభం లేదని చెప్పాను. లేదు మేషాలు నేను చేయగలను, ఎలా చేయగలను కష్టం అన్నాను. అయితే చేయగలడు. ఎందుకంటే మన గత చరిత్రను చూసుకుంటే మన స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయన బ్రిటిష్ వారితో శాంతియుతంగా పోరాటం ఏమంటే మార్వాడీలు ధనవంతులు కోటిస్తున్నారు. వీడెవడొచ్చాడు, వీడొచ్చి మాదిగా కల్పిస్తున్నాడు, ధనవంతులకు వీళ్ళు లేకుండా చేస్తున్నాడు, వీడెవడని గాంధీ మహాత్ముకి ఎన్నో తిట్టారు. ఆయన వెనకడు వేయలేదు. తిట్టుకొని నాకు ప్రజలు నా స్వాతంత్రమే కావాలని కోరుకున్నాడు కానీ వదలలేదు. అటువంటిది మనసు ఉండాలి నీకు. ఎవరు ఏమనుకున్నా నీ యొక్క ధ్యేయం మాత్రం విడిచిపెట్టుకోదు. అలాగే మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి పొట్టి శ్రీరామ్ గారు ఆయన ఏం చేశారు, ఆయన జెండా పట్టుకొని వెనక్కి ముందుకి అవి స్లాగన్స్ పెట్టుకొని ఊరూరా తిరుగుతుంటే హే పిచ్చోడు తిరుగుతున్నాడు అన్నారు. కానీ అతను ఎవరంటే అతను గ్రాడ్యుయేటు, తర్వాత రైల్వే ఉద్యోగి. ఇవన్నీ వదులుకొని రాజకీయం దిగాలేదు, జీవిత త్యాగం చేశాడు. అతను పెళ్ళైన వెంటనే ఒక బాబు పుట్టాడు, బాబు చనిపోయాడు, భార్య చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు. ఇక నేను ఎందుకు ఉండాలి, నా శేష జీవితాన్ని దేశం కోసం వస్తాననేసి అలాగా మన రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒక ప్రతిపత్తి ఉండాలి, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో అతను ప్రాణత్యాగం చేశాడు. అంతవరకు వదలలేదు. అంటే అటువంటి గొప్ప నాయకుడి సంకల్పం మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కూడా వెనక ఆడకూడదు. ఎవరు ఎన్నో అన్నా మన కార్యక్రమాన్ని ముందుకు పోవాలి. ఎప్పుడు కూడా భయపడకూడదు. ఆ విధంగా నీకు భగవంతుడు ఆయురాలో ఐశ్వర్యించి నీ సంకల్పాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భాష, మాటలు మరింత బలాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ. సో చాలా సమయం అయింది. అంటే శీతాకాలం కాబట్టి మనకి సమయం కొంచెమైనా సరే చాలా ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే ఎన్నికల కోసం ఎదురు చూడండి. మీ ఇంటికి వస్తాను, ప్రతి ఒక్కరి ఇంటికి చేరుకుంటాను, ప్రతి ఒక్కరితోటి సమయం ఇచ్చి మీ ఆలోచనలు తెలుసుకుంటాను. సో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. అన్న జాగ్రత్త పెట్టి